ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికలు ముగిశాక మరోలా అన్నట్టుగా మారింది ఏపీ రాజకీయం. పోలింగ్ తర్వాత జరుగుతున్న అల్లర్లతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే పొలిటికల్గా నేతలు మాటలు మరో రకం చర్చకు కారణమవుతున్నాయి. ఐపాక్ టీంను అభినందించిన జగన్ మరోసారి విజయంపై ధీమా వ్యక్తం చేస్తే పోలీసులపై మంత్రి అంబటి చేసిన కామెంట్స్ కొత్త రచ్చను క్రియేట్ చేశాయి. ఇంతకీ విక్టరీపై సీఎం అంత కాన్ఫిడెన్స్గా ఉండటానికి కారణమేంటి? ఖాకీలు నాలుగో కూటమి అంటూ రాంబాబు చేసిన వ్యాఖ్యల వెనుక మతలబేంటి? ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారిందే. ఏపీలో అధికారం చేపట్టబోయేదెవరనే దానిపై రాజకీయంగా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. పాలక ప్రతిపక్షాలు దేనికవే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించడం చర్చనీయాంశంగా మారిందే. అక్కడ ఒక సెలబ్రేషన్ మూడ్ కనిపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఐపాక్ టీంను అభినందించిన సీఎం మరోసారి మంచి మెజారిటీతో వైసీపీ ప్రభంజనం సృష్టించబోతోందని స్పష్టం చేశారు. తమకు సహకరించిన ఐపాక్ బృందానికి కృతజ్ఞతలు తెలిపిన జగన్ మరో 5 ఏళ్ల పాటు ప్రజలకు సుపరిపాలన అందించడంలో తోడ్పాటును అందించాలని కోరారు. ఇక ఇప్పటికే పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లతో రాష్ట్రంలో పలుచోట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కూటమిలో చేరిన 4వ పార్ట్నర్ల ఎన్నికల రోజున పోలీసులు వివరించారంటూ ఆయన ట్విట్టర్ వేదిక చేసిన కామెంట్స్ పొలిటికల్గా రచ్చరేపుతున్నాయి. ఒకవైపు గెలుపు తమదేనంటూ కూటమి నేతలు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా గుళ్ళు గోపురాలు చుట్టేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సీఎం జగన్ చేసిన కామెంట్స్ స్టేట్ పాలిటిక్స్ని షేక్ చేస్తున్నాయి. మరోసారి మనమే అంటూ అధినేత ఇచ్చిన భరోసాతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయి? ఎవరి ధీమాలో ఎంత దమ్ముందని తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.